నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మైలారదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మందిర్ దగ్గర ఈ పరిసరాల్లో ఈ చెత్త తొలగిస్తా ఉండగా అయితే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ అయితే కలకలం రేపింది. అక్కడ ఉదయం 10 గంటల సమయంలో అక్కడ పూజారి ఆ చెత్తను శుభ్రం చేసే పని అయితే పెట్టుకున్నారు. దానివల్ల ఇక్కడ లక్ష్మి కూడా రాజస్థాన్ ప్రజాపతి మందిరంలో అయితే ఈ బ్లాస్టింగ్ అయితే జరిగింది. ఇక్కడ స్థానికులు చెప్పినటువంటి దాని ప్రకారం అయితే ఇక్కడ పోలీసులు దానికి సంబంధించిన ఇక్కడ క్లూ టీం కూడా వచ్చి ఇక్కడ ఏమన్నా దొరుకుతుందా అన్నట్లు దాన్ని సేకరించి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. రంగంలో దిగి ఖచ్చితంగా అయితే అక్కడ ఏం జరిగింది, ఏంది, అసలు కెమికల్ లేకుంటే నిజంగా బాంబు పెట్టారా ఏంది అనేది తెలియకుండా అయింది. అయితే అక్కడ పూజారి అయితే మాత్రం ఒక గడ్డి చెత్త చెక్కే పారతో అయితే దాన్ని అయితే క్లీన్ చేసే పనులు అయితే పెట్టారు. దానికి ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడైతే సడన్ గా ఒకటేసారి బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ పూజారికి వచ్చేసి సుగుణారాంకు తీవ్ర గాయాలని ఆయన హాస్పిటల్లో అయితే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్గా తరలించారని చెప్పి చికిత్స అయితే జరుగుతూ ఉంది. ఆ సుగుణరామ్ అనే పూజారికి చాలా తీవ్ర గాయాలు అయితే అయ్యాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అవి చూసినట్లయితే చాలా దారుణంగా మట్టి చర్మలోకి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఈ మొత్తం కూడా క్లూస్ టీమ్ అయితే కొన్ని సేకరాలు అయితే తీసుకుని వాటిని ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, బ్లాస్ట్ ఎందుకు అయింది, అది కెమికల్ లేకుంటే పేల్డ్ పదార్థం ఏంది అనేది, ఎవరు పెట్టారు ఏంది అనేది ఇక్కడ మైలారదేవపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసుకుని అయితే విచారణకు అయితే దిగారు. ఈ విషయం గురించి ఇక్కడ కొంతమంది పక్కన షాప్ వాళ్ళు కానీ ఇక్కడ స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి క్లియర్ గా తెలుసుకున్న పనిలో ఉందాం. ఈ గుడి ప్రాంగణంలోనే ఇప్పుడు ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దాని పక్కనే ఒక షాప్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు ఆ సౌండ్ అయితే వచ్చింది. అది జరిగినటువంటి సమయంలో ఉదయం 10 గంటలకి ఇక్కడ షాప్ ఓపెన్ చేసి అయితే ఇక్కడ ఈ అన్న అయితే ఉన్నారనమాట. అసలు ఏం జరిగింది ఏంది, అసలు ఆ బాంబ్ బ్లాస్ట్ అనేది ఎక్కడ జరిగింది ఏందనేది, ఎప్పుడు జరిగింది ఏందనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇక్కడ బ్లాస్టింగ్ జరిగినటువంటి ఏరియాలో అయితే ఉన్నాము. ఇక్కడ బ్లాస్టింగ్ జరిగే సమయంలో ఇక్కడ అన్న అయితే ఉన్నారంట. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుదాం. ఇక్కడ అన్న చెప్పినటువంటి ముచ్చట ఏంటంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు సౌండ్ అయితే వచ్చింది, సౌండ్ గట్టిగా వచ్చింది అని చెప్పేసి అన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న చెప్పండి అన్న. ఇక్కడ బ్లాస్ట్ అయింది, సౌండ్ చాలా కిలోమీటర్ నర సౌండ్ వచ్చినాయి. ఇంకా ఇంకొక సుగ్నారాం ఉంటే ఆయన మొత్తం బ్లడింగ్ అయిపోయింది. ఇంకొక రోడ్ మీద ఎవరైనా వెళ్తారే ఆయన కూడా కింద పడినారు, బ్లడింగ్ వచ్చినాయి. ఇయర్ నుంచి బ్లడింగ్ వచ్చింది, ఆయన కింద పడినాయి. ఆయన కూడా ఒకటేసారి ఎక్కువ సౌండ్ రావడం వల్ల చెవిలోకి వెళ్ళి బ్లడ్ వచ్చింది. వన్ టైమే వచ్చింది. ఇంకా పక్క ఆయన కూర్చుంటారే ఆయన కూడా కింద పడిపోయినారు. పక్క షాప్ లా ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి, ఆయన పడినారు. ఆయన కానీ కింద పడినారు. సౌండ్ వచ్చినప్పుడు అందరి మంది వచ్చినారు. పక్క ఇంకా అమ్మ ఉంటారు, ఆయన కూడా వచ్చినారు. చూస్తే మొత్తం బ్లడింగ్ ఉన్నాయి. మళ్ళీ పోలీస్ ఆయనకు కాల్ చేసినారు, అందరు వచ్చినా కూడా మొత్తం టీం వచ్చినాయి, చెక్ చేసినారు. మొత్తం అందరు వీడియో తీసేసినారు. ఇంకా చూస్తే ఇక్కడ ఏం లేదు అంతా, మరి సౌండ్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఇది ఇప్పుడు క్లూస్ టీం కూడా వచ్చి కొన్ని సేకరాలు అయితే మట్టి కనుక ఏం జరిగింది ఏందని చెప్పి కొన్ని అయితే క్లూస్ అయితే సేకరించుకొని వెళ్ళారు అనమాట. సింపుల్స్ తీసుకున్నారు, ఇంకా మొత్తం చూస్తున్నారు. ఈ మొత్తం తీసేసి మొత్తం చూస్తున్నారు, సింపుల్ తీసుకున్నారు ఏమేమి ఉన్నాయి. అంతా ఆయన కూడా అంతా ఏం దొరకలే, మరి సౌండ్స్ చాలా పెద్ద వచ్చింది. ఇప్పుడు ఆ గుంటలో ఒకటేసారి అంత అంటే మామూలుగా చెత్తను చెక్కడానికి అయితే నార్మల్ గా ఎంత 2 అంగుళాలు 3 అంగుళాల వరకే చెక్కుతారు. ఒకటేసారి అంత గుంట అంత గట్టిగా ఎందుకు కొట్టారంటారు అక్కడ? అంటే పావడ ఉంటే పావడతో కొట్టినాక బ్లాస్ట్ అయిపోయింది. సేమ్ అదే ప్లేస్ లో ఇప్పుడు దానికన్నా ముందు కానీ దానికన్నా వెనక కానీ సేమ్ అదే ప్లేస్ లో అది ఉన్న ప్లేస్ లోనే ఎట్లా కొట్టారంటారు? అంటే ముందు కూడా కొట్టాలి కదా. ఆయన కొట్టలే, ఇక్కడ కొట్టిన అంటే ఇక్కడ సాఫ్ చేస్తాం అనుకున్నారు. ఆయన మొత్తం తీసి క్లీన్ చేద్దాం కొట్టినాక ఫస్ట్ కొట్టినప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇదే ప్లేస్ లో ఇంకేమన్నా ఉన్నాయా, అంటే ఏమన్నా ఉండే అవకాశం ఇట్లా పేలుడు పదార్థాలు చూసిన పోలీస్ ఆయన కూడా చూసిన టీం వచ్చినారు, మొత్తం చెక్ చేసిన ఏం దొరకలే. ఆయన కూడా అంతా అంటే 2-3 టీం వచ్చినాయి, అందరు చూసి పోయినారు. సింపుల్ 3 టీం కూడా తీసుకుపోయినారు. ఆయనకు ఏమంతా దొరకలే, బస్ సింపుల్ మాత్రం తీసుకుపోయినారు అందరు మంది. ఇప్పుడు అంటే ఎవరన్నా కక్షపూరితంగా చేశారు అన్నట్టు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఇది ఐడియా లేదన్న, చెప్పం మనం. మరి ఎవరన్నా పెట్టినారు, చాలా డేంజర్ అయినా ఇది పెట్టిన మాత్రం చాలా డేంజర్. చాలా బ్లాస్ట్, కిలోమీటర్ నర సౌండ్ వచ్చిన చాలా పెద్దనే. మొత్తం పక్క ఆయన కూడా కింద పడిపోయినారు. సౌండ్ చాలా హెవీ వచ్చినాయి అందరి మంది అంటున్నారు. ఏం సౌండ్ అందరు అంటున్నారు. ఇది
ఓకే అన్న. ఇప్పుడు వరుసగా ఇప్పుడు దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మామూలుగా ఇట్లా ఇప్పుడు బ్లాస్టింగ్ గాని లేకుంటే మన సికింద్రాబాద్ విషయంలో గాని, శంషాబాద్ విషయంలో గాని దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏందన్న? లేదు, మందిర్ బయటనే కదా, గుడి లోపల లేదు కదా, బయటనే రోడ్డు మీద ఎవరైనా వేయచ్చు అన్న, లోపల లేదు కదా ఇది. ఇప్పుడు ఇది గుడి పరిసరాలలోనే జరిగింది కదా. బయటనే కదా గుడి, రోడ్డు మీద ఎవరైనా వేయచ్చు పోవచ్చు. ఏమున్నాయి మనకు కూడా తెలియదు అంత. పోలీస్ అయినా కూడా టీం వచ్చి పోయినారు, ఆయన కూడా అంతా క్లియర్లీ సింపుల్స్ దొరకలే, సింపుల్స్ మాకు తీసుకున్నారు అందరు మంది. విచారణ అయితే జరుగుతుంది అంటారు. ఎవరో ఒకళ్ళు ఎవరు చేశారు ఏందనేది దొరకబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అంటారు. అవును. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మందిర్ లక్ష్మీ కూడా రాజస్థాన్ ప్రజాపతి మందిర్ అన్నమాట. ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. అయితే ఇక్కడ 8 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి సుగరామ్ అనే పూజారికి ఇప్పుడు పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. చాలా గాయాల పాలైతే అయ్యారు. ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధించిన కొంతమంది పెద్దలు అయితే ఉన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటి, కొన్ని వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ మాటల్లో. నమస్కారం అండి, మీ పేరు? రాజ్ కుమార్. ఇక్కడ బ్లాస్టింగ్ అయితే జరిగింది కదా, అది ఏ సమయంలో జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం గాయపడినటువంటి పూజారి సుగుణరామ్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొద్దిగా సీరియస్ గానే ఉంది. ఇప్పుడు శంషాబాద్ హాస్పిటల్ ఉన్నాడు ఆయన. సన్ రైజ్ హాస్పిటల్ ఉన్నాడు. పొద్దుగాల 10 గంటకి పొద్దుగాలే అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ ఏంది ఏముంది దానిలో తెలియదు. ఆడు పంతులు పూజ చేసి బయట అంటే గడ్డి ఉంది, సాఫ్ చేస్తాం, కచ్చర చెత్త ఉంది, సాఫ్ చేసినాక పోయిన తర్వాత పారా తీసుకొని ఇట్లా కొడితే బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ అయింది మాకు ఇప్పటిదాకా ఏం తెలుస్తలేదు. బ్లాస్ట్ అట్లా అయింది, ఏమైంది మరి ఏంది? ఆడ పోలీస్ వాళ్ళు కూడా వచ్చిర్రు, చాలా సర్వే చేసిండు. పొద్దుగాల నుంచి టీమ్ లో వచ్చింది, ఇద్దరు ముగ్గురు టీం కూడా ఇప్పుడే సేకరాలు తీసుకొని వెళ్ళారు. అది ఏమైంది ఇంకా మాకేమో ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలే వాళ్ళు, ఏమైంది అట్లా అయింది అని చెప్పలే. ఇంకా సుగుణరామ్ అయితే కొద్దిగా సీరియస్ లో ఉన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సుగుణరామ్ గారు? దగ్గర 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. ఇక్కడ 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ అంటే ఈ దేవస్థానానికి సంబంధించిన పరిసరాలు ప్రతిరోజు కూడా శుభ్రం చేస్తారా, లేకుంటే ప్రత్యేకంగా ఈ రోజే చేస్తారా? చేస్తారు, వారం చేస్తారు, లేకపోతే ప్రతిరోజు చేస్తారు. అంటే లోపలే డైలీ చేస్తారు, బయట వారం 10 days లో ఒకసారి చేస్తారు. ఒకసారి చేస్తారు. చెప్పండి, ఆయన ఇష్టం ఉన్నప్పుడే చేస్తాడు ఆయన. అంటే ప్రత్యేకంగా ఈ రోజు ఆయన చేసే టైంలోనే ఇట్లాంటి సంఘటన ఎందుకు జరిగిందంటారు? ఏమో మాకే అర్థమవుతుంది. మేము ఎవరు ఇక్కడ లేకుండే, ఆయనే ఉండే. ఆడ గడ్డి ఉండే, ఏమో ఆడ ఒక కూలి మనిషికి తీసుకుపోయిండు. నేను అట్లా గుంజుతా, నువ్వు మట్టి దూరం ఏమని చెప్పిండు. అట్లా సడన్లీ అట్లా కొట్టిండు, బ్లాస్ట్ అయింది. అది ఏముంది ఆడేమో మాకు ఇప్పటిదాకా తెలుసు. ఆయన కొద్దిగా సీరియస్ ఉంది పాపం. ఇప్పుడు ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సుమారు? దగ్గర ఉంది 15 years నుంచి ఉంది. ఇది 15 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఈ గుడికి సంబంధించినటువంటి గతంలో ఏమైనా తగాదాలు కానీ భూమికి సంబంధించి ఏమైనా ఉన్నాయి? అట్లాంటి ఏమి ఇప్పటిదాకా రాలే, ఏం జరగలేదు, ఏం లేదు. ఎవరైనా కక్షపూరితంగా ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టారంటారు మీరు? ఏమో మాకు ఇంకా ఏం తెలుస్తలేదు. పోలీస్ వాళ్ళే చెప్పాలి, మేమేం చెప్పలేము. ఇంకా మాకు ఏదైనా చెప్తేనే మాకు తెలుస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి ఇక్కడ దేవాలయానికి సంబంధించి? అట్లాంటి ఏం జరగలేదు, ఇప్పుడు ఏం జరగలేదు. ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇప్పుడు దేవాలయాల మీద హైదరాబాద్ కానీ లేకుంటే కొన్నిసార్లు బయట కూడా జరుగుతూ ఉన్నాయి. దేవాలయాల మీద వరుసగా దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంపై మీరు ఎట్లా తీసుకుంటారు? అది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అర్థమవుతుంది అన్న, మనకు తెలియదు. అది మీ అభిప్రాయం చెప్పండి. లేదు ఇట్లా నా కోసం అంటే లేదు అనుకుంటాను నేను. ఎందుకో ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే అయితే గేట్ ముందులో కానీ అట్లా చేస్తారు. ఆ బ్యాక్ సైడ్ రోడ్ మీద చేసిరంటే మాకు అట్లా ఏమో లేదు, అనుమానం ఏం లేదు. చెప్పండి సార్, ఇక్కడ ఏం జరిగింది సార్? ఈ సుబ్బేం పొద్దుగాలు 10 o'clock పంతులు లోపల పూజ చేసి క్లీన్ చేసి బయట పోయిండు పారాతోని బయట గడ్డి ఉంటే గడ్డి మీద ఎట్లా ఫస్ట్ టైం కొడితేనే ब्लास्ट लेकर అయింది. मतलब तरह हाँ वो सब ब्लास्ट टाइम हो गया. मैं यहाँ का प्रेसिडेंट हूँ प्रजापति समाज का, तो मेरे को कॉल करे. मैं जब तक मतलब पुलिस वाले वगैरह सब जने आ गए, फिर क्लूज टीम भी आई. अभी तक उसका क्या कारण से हुआ, कैसे हुआ, अभी तक किसी को मालूम नहीं पड़ा. पुलिस वाले हमारे रिपोर्ट नहीं दिया. और सुगनाराम जो है हॉस्पिटल में है, शमशाबाद सनराइज हॉस्पिटल में इलाज के लिए एडमिट करवाया. भाई ये जो है जो ब्लास्ट हुआ ये सुबह के टाइम पे सुबह 10 बजे के बाद में हुआ. ये चीज़ में तो कोई कचरा वाला जो है आंच लगाते वहाँ पे, वो कौन क्या रखे कि नहीं मालूम. हमारे पास से तो कुछ भी नहीं गया वहाँ पे. और वहाँ पे साफ सफाई नहीं होती. बल्दिया वाले भी ऊपर झाड़ू मार दे के चले जाते, वहाँ पे साफ नहीं होता.
और जो काम करने वाला है, जो पुजारी जो है 7-8 साल से काम करता है यहाँ पे, इसी मंदिर में काम करता, वो अच्छा साफ सफाई करता बोल के उसको ही लगे रखे थे। लेकिन वो लोग भी 6 महीने से कुछ गए हुआ था उन्हें, फिर आके साफ सफाई करा तो ऐसा हादसा हो गया उसके संगत।